కరువు వస్తే వర్షాలు లేవు, వరదలు లేదు, తుఫాన్లు నీళ్ళే లేవు. మేడిగడ్డ అన్నారం సుందిలో ఎత్తేది ఎట్లనే? ఇవి కట్టింది దేంది? వరద నీళ్లు, గోదావరిలో వరద నీళ్లు ఉధృతంగా వచ్చినప్పుడు ఎత్తి దాచిపెట్టుకునికే కట్టిరు. అంతేనా మిత్రులారా? ఇదేంది? దీని బేస్ ఏంది? ఫ్లడ్ వస్తుంది. ఫ్లడ్ వచ్చినప్పుడు వరద జలాలు 90 రోజులు వస్తాయి. 90 రోజులలో రోజుకు 2 టీఎంసీలు అయితే 180 టీఎంసీలు తీసుకెళ్లి వేరే వేరే రిజర్వాయర్లలో మనం పోసుకోవాలనేది కదా మొత్తం ఈ ప్రాజెక్టు యొక్క ఫిలాసఫీ. మొత్తం స్థూలంగా ఈ ప్రాజెక్టు యొక్క ఆలోచన, అంచనా, నిర్మాణం ఉధృతంగా వరద జలాలు వచ్చినప్పుడు ఆ వరద జలాలు పోయి బంగాళాఖాతంలో కలవకుండా ఎంబడెంబడే వెతుకొని పక్కకు తీసుకెళ్లి దాచిపెట్టుకోవాలనేది పెట్టింది. ఎలినో వచ్చి కరువు వచ్చింది, వర్షాలు వస్తలేవు అంటే చూసినావా మా మావ. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరిలో వరద నీరు పోటెత్తుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గోదావరి నీరు ప్రవహిస్తోంది. పనులు రవాణా కోసం వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ప్రవాహ ఉధృతికి ఐరన్ తూరలు కొట్టుకుపోయాయి, పైపులు కొట్టుకు వెళ్లాయి. వద్ద 26.690 మీటర్లకు నీటి మట్టం చేరుకోవడంతో మొత్తం 48 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీరంతా కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి నీరు పోలవరం ప్రాజెక్టు స్పిల్వే మీదుగా దిగువకు ప్రవహిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అటు స్పిల్ ఛానల్ గుండా కూడా దిగువకు వెళ్తున్నటువంటి నీరు తిరిగి గోదావరి సహజ ప్రవాహంలో కలిసే విధంగా కూడా కిందకి వెళ్తుంది. అయితే పోలవరం ప్రాజెక్టు పనులు ఇంకా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో పోలవరం ప్రాజెక్టుకు పనులకు సంబంధించి రవాణా కోసం ఏర్పాటు చేసినటువంటి మట్టి రోడ్డు, తాత్కాలిక రోడ్డు ఏదైతే ఉందో అది ఈ ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయి గండిపడినటువంటి వర్షాలు పడట్లేవు, ఎల్నీలో ప్రభావం బట్టి వర్షాలు బాగా పడట్లేవు, కరువు ఉంది అని చెప్పేసి చెప్తున్నట్లయితే మరి పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మా తాత్కాలిక రోడ్డు ఎలా కొట్టుకుపోయింది? కాస్త సెలవిస్తారా? మీరు పరిపాలన చేయాలనుకున్నప్పుడు, రైతులకు మేలు చేయాలనుకున్నప్పుడు పడుతున్న వర్షాలను బట్టి మీరు ఆ నీటిని ఒడిసిబట్టి ఎత్తిపోసి మనకున్న అనేక ప్రాజెక్టులో నింపి రైతులకు ఇవ్వవచ్చు, కానీ రైతులకు ఇవ్వదలుచుకోలేదు. గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం వస్తున్న వరద ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో జలాశయం నిండనున్నట్లు అంచనా వేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి నదుల్లోకైతే జల ప్రవాహం అయితే మొదలైందని చెప్పవచ్చు. ఇటు ఆల్మట్టి డ్యామ్ కి ఇప్పటికే 1,20,000 క్యూసెక్లకు పైగా వరద వస్తుండటంతో మరో వారం రోజులు ఇదే వరద వస్తే మాత్రం ఆల్మట్టి డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకునే అవకాశం ఉందనేది కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఇటు ఆయన ఏడైతే బాంబు పెట్టిండో ఆ బాంబు పొక్క ఈయన పెట్టే పూడతాం. ఆ పిల్లర్ కింద ఇసుక దిగుతా ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చినాక ఒక జేసీబీ ఉన్నది, చిన్నగా జేసీబీలు అన్నింటినీ పక్క పంపిస్తారు. మనం వచ్చి ఇక్కడ మాట్లాడేవి చూసి జేసీబీ వెళ్ళిపోతుంది బయటికి, మనకు భయపడి. అంటే ప్రభుత్వం చూడాలి ఎన్ని జేసీబీలు ఉన్నాయి చూడాలి. 100 జేసీబీలు పెట్టుకొని పిల్లర్ల కింద ఇసుక తీసి మళ్ళొక పిల్లర్లను కూలగొట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తజీ ఉంటే ఏదైనా మంచి చేసే ప్రయత్నం చేయండి. రైతులకు అవసరపడేది ఇది వర్షాకాలము. ఇప్పటికే వర్షాలు రాక రైతులు అరిగోస పడుతున్నారు. ఇప్పటికి నెల రోజులు కాలం లేట్ అయింది.